హలో అండి, అందరికీ నమస్కారం. అనిత పతిపాటి. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నేను మీ అందరితో పాటు మరొక వ్లాగ్ షేర్ చేయబోతున్నాను. నిన్నటి వీడియో మీరు చూసే ఉంటారు కదండి. చాలామంది నాకు కామెంట్స్ చేశారు, అనిత గోల్డ్ ఏమైంది, దొరికిందా దొరకలేదా అని చెప్పి. కొంతమంది ఇలా పోయి ఉంటుంది, కొంతమంది అక్కడ చూడండి ఇక్కడ చూడండి అని చెప్పి, కొంతమంది పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వండి అన్నారు. సో అంత దూరం అయితే పోలేదండి, అర్థమవుతుంది. బట్ ఆల్మోస్ట్ ఒక 2 months అయిపోయింది నేను దాన్ని దాచిపెట్టి. దానివల్ల నాకు టెన్షన్ ఎక్కువైపోయిందనమాట. అమ్మ వాళ్ళు కూడా వచ్చేసారు. కరెక్ట్గా నేను అమ్మ వాళ్ళకి ఆఫ్టర్నూన్ చెప్పానమాట. అంటే ఆఫ్టర్నూన్ వరకు పిల్లలు స్కూల్కి 9కి వెళ్తే 9 నుంచి 12, 1 గంట వరకు వెతికాను నేను, సురేష్ గారు. టిఫిన్ కూడా తినలేదు. ఇంకా వెతికి మా వల్ల కావట్లేదు. సురేష్ గారేమో దొరుకుతుందిలే, ఇంట్లోనే ఉంటుంది, బయటికి వెళ్ళదు అని చెప్పి సురేష్ గారు అంటున్నారు. అయినా కానీ నేను నిన్న చెప్పాను కదండి, ఏదో చిన్న వస్తువు అయితే ఒక ఇయర్ రింగో లేదంటే నార్మల్ రింగ్స్ కానీ లేదంటే ఒక నెక్లెస్ అనుకోండి, సరేలే ఎక్కడో పెట్టుంటానులే అని చెప్పేసి అనుకోవచ్చు. నాకు నమ్మకం ఉంది ఎక్కడికి పోదు ఉంది అని చెప్పి. అయినా కానీ ఇల్లంతా ఎతికాం కదా, ఎక్కడైనా మిస్ అయిపోయిందేమో మొన్నంతా. అంటే నేను ఎప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను, పార్సిల్స్ వస్తూ ఉంటాయి మనకి ఎక్కువగా డెలివరీస్, అవి ఏదన్నా బాక్స్ అని బై మిస్టేక్ బయట పడేసేసానేమో అని చెప్పేసి రకరకాల ఆలోచనలు. ఎందుకంటే కంప్లీట్గా మేము ఒక 3 times వెతికాము. బీరువాలో బట్టలైతే ఒక 3-4 times పీకడం కింద పడేయడం, అక్కడ కనిపిస్తుంది లేదని చెప్పి. అయినా కానీ అంత మెంటల్గా అయితే వెతికామండి ఆఫ్టర్నూన్ వరకు. ఇంకా నా వల్ల కావట్లేదు, టెన్షన్ వచ్చేస్తుంది. సురేష్ గారేమో 2 days ఆగి వెతకదాంలే అన్నారు. ఎక్కడ 2 days నిద్ర పట్టట్లేదు, తిండి పోవట్లేదు, వాటర్ కూడా తాగట్లేదు. ఇంకా లేదు, మా అమ్మ వాళ్ళని పిలుస్తాను, ఇట్లాగా వాళ్ళు వచ్చారంటే కొంచెం నీట్గా అమ్మాయితో ఓపిక్గా వెతుకుతుంది. అంటే మనకి కొన్ని సిచ్యువేషన్స్లో మన కళ్ళ ముందు అదే చంకలో పిల్లిని పెట్టుకుని ఊరంతా వెతుకుతాం చూడండి, అలాంటి సామెత గుర్తొచ్చిందనమాట. సో అట్లాగా మన కంటికి కనిపించదు, అవతల వాళ్ళ కంటికి కనిపిస్తాయి కొన్ని. అందుకని ఇంకా అమ్మ వాళ్ళని అయితే పిలిపించేశానండి వెంటనే. పాపం మొన్నటి వరకు అమ్మ వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. ఇంకా మళ్ళీ రావాల్సి వచ్చిందనమాట. అమ్మ వాళ్ళు కరెక్ట్గా 4:30-5కి వచ్చారు. నిజం చెప్తున్నా, కనీసం అమ్మ వాళ్ళు వచ్చారనే కానీ వాళ్ళకి మంచి నీళ్ళు కూడా ఇవ్వలేదు. అలాగే ఒక నైటీ వేసుకొని, నిన్న మీరు స్టార్టింగ్ మార్నింగ్ చూశారు కదా, ఆ నైటీ వేసుకుని అలాగే కూర్చుండిపోయాను అనమాట. ఏం అర్థం కావట్లేదు, కూర్చుంటున్నా లేస్తున్నా మళ్ళీ వెతుకుతున్నా, అట్లా జరుగుతూ ఉండింది. సో ఇంకా అమ్మ వాళ్ళు వచ్చిన తర్వాత కూడా మొత్తం, అంటే మేము కంప్లీట్గా చూసింది మెయిన్ బెడ్రూమ్ చూసాము, కిచెన్ చూసాము, హాల్ చూసాము. నా మిషన్స్ రూమ్లో కూడా వెళ్ళలేదు నేను అసలు. కానీ వెతకదాం ఏమన్నా పెట్టానేమో నాకు గుర్తులేదు. 2 months అయిపోయింది కాబట్టి, మామూలుగా నిన్న మొన్న పెడితేనే నాకు గుర్తుండదు. సో అలాంటిది 2 months అయిపోయింది కాబట్టి ఎటు పోయిందా అనేది అర్థం కాలేదన్నమాట. ఇంకా అలాగా కంప్లీట్గా అమ్మ వాళ్ళు వచ్చిన తర్వాత వెతికాము. ఇంకా దొరికిందండి ఫైనల్గా. ఎలా ఏంటి అనేది నేను మీకు మళ్ళీ చెప్తాను, అంటే గోల్డ్ చూపిస్తాను, నమ్మరు కొంతమంది. చూపించి ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా నేను మీకు క్లియర్ చేస్తాను. సో ఇంకా అమ్మ వాళ్ళు వచ్చిన తర్వాత వెతికితే వాళ్ళకి టీ కూడా ఇవ్వలే. ఇంకా వన్స్ ఎప్పుడైతే దొరికిందో అప్పుడు టీ అవి తాగామన్నమాట. ఇంకా ఇక్కడంతా అమ్మ వాళ్ళు వచ్చారు కదండి, మార్నింగ్ ఇంకా ఈవినింగ్ అయిపోయింది ఆల్రెడీ వచ్చేసరికి. ఇంకా పొద్దున్నే అనమాట, నెక్స్ట్ డే మార్నింగ్ ఇది. ఇంకా అమ్మ అయితే ముగ్గు పెడతా ఉంది. ఇంకా నేను నాన్న వాళ్ళైతే మొక్కలు కొన్ని వంగ చెట్లు వేస్తున్నాను అక్కడ. దానికి కొంచెం తెగుల్లాగా ఉంటే అది ఏంటి అలా ఉంది, పీకేద్దామా ఏంటి అని చెప్పి చూపిస్తూ ఉన్నా. సో అలా జరిగిందండి నిన్నంతా. ఇంక ఇల్లు ఉంది, అమ్మ వాళ్ళు వెళ్ళిన తర్వాత శుభ్రంగా సర్దుకోవాలి. మళ్ళీ బట్టలు అన్నీ ఎక్కడవక్కడ పీకేశాను. పనిలో పని కొన్ని, అంటే అప్పటికి అనిపిస్తుంది పనిలో పని కొన్ని సర్దేసుకుందాము, ఎలాగో పీకుతున్నాను కదా అని. ఆ టెన్షన్లో సర్దడం ఎక్కడుందో ఏమో అని చెప్పి మళ్ళీ దొరకడమే సరిపోయింది. సో అలా గడిచిందనమాట. ఇంక అమ్మ అయితే ముగ్గు పెడతా ఉంది సింపుల్గా. అమ్మ నేను ట్రై చేసినట్లు మెలికల్ ముగ్గు ట్రై చేద్దాం అనుకుంటుంది, కానీ అదంతా మంచిగా వర్కౌట్ అవ్వలేదు. సర్లేమ్మ నీకు ఎందుకు ఇవన్నీ అని చెప్పేసి మళ్ళీ దాన్ని తుడిపేసి మళ్ళీ ఇంకొక ముగ్గు అయితే పెట్టానమాట నేను. అసలు నిజంగా నిన్న వీడియోకి ఎక్కడెక్కడో సబ్స్క్రైబర్స్ అందరూ కూడా, ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అందరూ వచ్చేసి అనిత ఏమైంది చాలా రోజులైంది వీడియోస్ చూసి. అంటే నేను షార్ట్ వీడియోస్ పెడుతున్నా, రెగ్యులర్గా పెడుతున్నా, అసలు వీడియోసే పెట్టట్లేదు కంప్లీట్గా. ఎప్పుడో వారానికి 2-3 పెట్టుకుంటూ ఉన్నాను కదా, దానివల్ల నోటిఫికేషన్స్ వెళ్ళవు మన ఫుల్గా దాని మీద ఫోకస్ చేయకపోతే. మనకి సరిపోతుంది కదా, వర్క్స్ ఎక్స్ట్రా ఉన్నాయని చెప్పేసి ఎప్పుడో ఏంటో వదలలేక పట్టుకోలేక అలా అయిపోయింది నా పరిస్థితి. సో ఇంకా ఈ వీడియో వల్ల మన పాత వాళ్ళకి కూడా మన వీడియో నోటిఫికేషన్ వెళ్ళినట్టుంది. ఇంకా అందరూ అడగడం అయితే స్టార్ట్ చేశారు. సో ఇంకా కొంతమంది పర్సనల్గా మెసేజెస్ కూడా చేశారనమాట. అంటే నా దగ్గర ఫ్రెండ్స్ కానీ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి నంబర్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళైతే అసలు ఇంతకీ దొరికిందో దొరకలేదు, ఏంటి వీడియో ఆపేసావు అని చెప్పి అడుగుతూ ఉన్నారు. సో ఫైనల్లీ దొరికిందండి.
ఈవినింగ్ 5 నుంచి వెతకడం స్టార్ట్ చేసాం. అంటే అమ్మ వాళ్ళు 4:30కి వచ్చారు. 4:30 నుంచి ఇంకా అమ్మ వాళ్ళు ఇంక మంచినీళ్ళు కూడా తాగలేదు, చెప్పాను కదా. ఇంకా బ్యాగ్స్ అక్కడ పడేశారు పాపం. ఇంకా వెంటనే వెతకడం స్టార్ట్ చేసామన్నమాట. 1 బై 1 రూమ్ అంతా కూడా వెతుక్కుంటా వద్దామని చెప్పేసి కిచెన్ పైకి ఎక్కాను. అసలు కింద పడేది లేచేది కూడా తెలియలేదు నాకు. సో అంతా వెతికానమ్మ, నాకు ఎక్కడ కనిపించట్లేదు. బాక్స్ వచ్చేసి మెరూన్ కలర్లో ఉంటుంది అని చెప్పా. నా తెలివి అలా ఉంటుంది. అసలు బాక్స్ ఏ కలర్లో ఉంటుందో కూడా నాకు గుర్తులేదు. ఎందుకంటే నేను బాక్స్ ఎప్పుడు తీసుకోలేదు. నార్మల్గా కవర్స్ ఉంటాయి కదా, బబుల్ ర్యాప్ కవర్స్ కాకుండా ఏవో ఉంటాయండి, జిప్ లాక్ కవర్స్ ఉంటాయి కదా, వాటిల్లో వేసి పెట్టుకుంటాను అనమాట నేను. ఇంకా బాక్స్ సురేష్ గారిని ఎప్పటి నుంచో అడుగుతున్నా, తనేమో తీసుకురావట్లేదు. మొన్న ఒక కస్టమర్కి ఇట్లాగే లాంగ్ సెట్ అవి తీసుకుంటే వాళ్ళ కోసం ఒక 2 మోడల్స్ ఏవో తీసుకొస్తే ఇది నాకు ఇచ్చే అని చెప్పి నేను తీసుకున్నాను అనమాట. ఒక 3 మంత్స్ 2 మంత్స్ బ్యాక్, అంతే 3 మంత్స్ బ్యాక్ అనుకోండి, ఇది జరిగిన తర్వాత కాదు, 3 మంత్స్ బ్యాక్. ఇంకా ఒక ఫంక్షన్కి ఎక్కడికో వెళ్తుంటే పెట్టుకున్నాను. ఇంకా అవన్నీ దీంట్లో సర్దుకున్నాను అనమాట. ఆ రోజు వెళ్ళి పెట్టుకున్నవన్నీ కూడాని ఈ దండల్లాగా ఉండేటివి ఇవన్నీ మడతలు పడిపోతున్నాయి, పాడైపోతాయి అని చెప్పి దాంట్లో సర్దుకున్నా. అంతే, ఇంక నేను ఆ బాక్స్ని కూడా చూడలేదు సరిగ్గా ఏ కలర్ ఏంటి అని. అమ్మకి మెరూన్ కలర్లో ఉంటుందమ్మా, ఫ్రిడ్జ్ మెరూన్ ఉంది కదా, ఆ డార్క్ మెరూన్లో ఉంటుంది. బాక్స్ కూడా ఒక మూర వరకు ఉంటుంది, అంటే మన మోచేయి వరకు ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్పా. పెద్ద బాక్సే కదండి, ఇంకా చిన్న చిన్న కవర్స్లో వేసుంటే నా పరిస్థితి ఎలా ఉండదో తెలియదు, కానీ పెద్ద బాక్సే. నేను సురేష్ గారు నిజం చెప్తున్నా ఒక 5-6 సార్లు వెతుకుంటామండి అదే ప్లేస్లో. మెయిన్ బెడ్రూమ్లోనే ఉండింది. నేను ఏదో బాక్స్లో అంటే పెద్ద బకెట్ లాగా అట్లా వేసి పెట్టాను అని నేను అనుకుంటున్నా. బట్ అది ఎక్కడుందంటే మరీ దారుణంగా అక్కడ వేసేసి ఉన్నాను. అది నేను పెట్టానా సురేష్ గారు పెట్టారా అనేది కూడా క్లారిటీ రావట్లేదు. నేనైతే పెట్టలేదండి, నాకు కొంచెం లేట్గా గుర్తొచ్చినా కానీ నేను పెట్టింది నాకు గుర్తుంటుంది. గోల్డ్ విషయంలో కానీ మనీ విషయంలో కానీ అప్పటికప్పుడు మర్చిపోయినా కొన్ని రోజుల తర్వాత కొన్ని నెలల తర్వాతైనా గుర్తొస్తుంది. అది ఆ వస్తువు అక్కడ చూసిన తర్వాత అయినా నేను ఇక్కడే పెట్టాను అని చెప్పి. నేనైతే పెట్టలేదు అనుకుంటున్నా. సురేష్ గారికి ఇస్తే సురేష్ గారే ఎక్కడో అక్కడ పెట్టారు. ఇంకా అలాగా బట్టల దగ్గర అక్కడ కింద అట్లా వేసేసి ఉందనమాట. మేము ఒక 10 టైమ్స్ దాకా వెతికాము, అక్కడే దొరకట్లేదు. ఫైనల్గా ఇంకా మేము అలసిపోయామండి. ఎక్కడ వాళ్ళం అక్కడ నేను, నాన్న, సురేష్ గారు కూర్చొని ఇంకా లెక్కలేసుకుంటున్నాము. ప్రజెంట్ వాల్యూ ప్రకారం ఇంత అవుతుంది, అంతా పోయింది, ఇంకా నా లైఫ్లో నేను చేయలేను. ఇంక ఏడవట్లేదు, ఒక్క డ్రాప్ కూడా నాకు వాటర్ రావట్లేదు. ఏడుపుకి మించిన బాధ అంటారు చూడండి, బాధ, టెన్షన్, అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి. ఆ సిచ్యువేషన్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా నాకు తెలియట్లేదు. సో ఫైనల్గా అలా అయితే నాకు గోల్డ్ దొరికిందండి. అది కూడా అమ్మకి దొరికింది. మేమందరం కూర్చొని ఇంకా నాన్న కూడా తిడతా ఉన్నారు, మరి అంత జాగ్రత్త లేకుండా ఎట్లా ఉన్నారు, 2 నెలలు అయిపోయిన తర్వాత ఎట్లా గుర్తొచ్చింది మీకు, వెళ్ళి వచ్చిన తర్వాత అయినా చూసుకొని దాచిపెట్టుకోవాలి కదా అని చెప్పి తిడతా ఉన్నారు నాన్న కూడా. సో ఇంకా ఫైనల్గా దొరికింది, అమ్మకే దొరికిందండి. అమ్మ ఇంకా కూర్చోలేదనమాట, టెన్షన్ పడుకుంటా వెళ్ళి అటు ఇటు చూస్తూ చూస్తూ ఇంకా అమ్మకైతే దొరికింది. ఇంకా అమ్మ కూడా దాన్ని పడేస్తూ ఉందంటే ఏదో డబ్బా అని చెప్పి. లాస్ట్లో లౌక్య చూసి అమ్మ ఇదే బాక్స్ అని చెప్పేసి లౌక్య చూపించింది. అప్పుడు ఒక్కొక్కరి ఫేసెస్లో కళ్ళు వచ్చిందండి. ఆల్మోస్ట్ ఇంట్లో ప్రతి మూల వెతికేసాము, ఈ మూల కూడా వెతికాము, బట్ అది కనిపించలే. సో టోటల్గా ఇవన్నీ ఉన్నాయండి. ఇయర్ రింగ్స్ ఉన్నాయి, ఇవి ఇయర్ రింగ్స్ కూడా కొంచెం పెద్దగానే ఉంటాయి. నా దగ్గర ఉన్న జ్యువెలరీ ఆల్మోస్ట్ ఒక 80% జ్యువెలరీ ఇక్కడే ఉంది. ఇంక 20% చైన్స్ అలాంటివన్నీ కూడా బీరువాలో పెట్టాను అనమాట. సో మెయిన్ అన్నీ కూడా ఇందులోనే పెట్టాను కాబట్టి అంత టెన్షన్ పడాల్సి వచ్చింది. సో కొంచెం ఇవన్నీ చూసుకున్నా కానీ ఒక 8-7 దాకా ఉండొచ్చు. ఇంకా అందుకని అనమాట అంత టెన్షను. సో నాకేమో గోల్డ్ మీద అంత పిచ్చి లేదు, కాకపోతే ఆడపిల్ల ఉంది కదా, అసలు పోయినా కానీ మొన్నటి వరకు నేను చెప్తుంటా చాలా గోల్డ్ అమ్మేశాను అని చెప్పేసి. సరే అమ్మేసి బ్యాంకులో కట్టున్న నా ఈఎంఐ క్లియర్ అయిపోయేది కదా అని చెప్పి అనిపించేది, ఉద్దాగా పోగొట్టానే అని చెప్పి. సో అలా జరిగిందండి. ఫైనల్గా దొరికింది. అప్పుడు అమ్మ వాళ్ళకి టీ పెట్టి ఇచ్చి అప్పుడు నవ్వు వచ్చింది. ఇంకా అమ్మ వాళ్ళకి కూడా చికెన్ కూడా తెప్పించి ఆ రోజు అమ్మ చేత చికెన్ చేయించుకొని తిని రిలాక్సింగ్గా పడుకున్న. ఉదయం నుంచి వాటర్ కూడా తాగడానికి మనసు రాలేదు, అలా అయిపోయింది పరిస్థితి. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరూ కూడా నా మీద కన్సర్న్ చూపించినందుకు. అంటే మన ఇంట్లోకి ఎవరు రారండి అంత ఈజీగా, కాకపోతే నేనే బై మిస్టేక్ పడేసి ఉంటాను అని నా డౌట్ అనమాట. అంటే నాకు కొంచెం తొందర ఎక్కువ. సో పడేస్తూ ఉంటారు. సురేష్ గారు కూడా 1-2 సార్లు చూడు అంటూ ఉంటారు, బాక్సెస్ కానీ బిల్స్ అలాంటివి ఏదన్నా ఉంటే. బట్ నేనేమో విసిరిసిరి కొట్టేస్తూ ఉంటానన్నమాట. సో అది ఇంకా అప్పుడు డిసైడ్ అయ్యాను, మనకి కొంచెం కాస్ట్లీ, మనం ప్రస్తుతానికి నేను కేర్ చేయలేను, దీన్ని తీసుకెళ్ళి బ్యాంకులో చదివిద్దాము అని చెప్పేసి అనుకుంటున్నా. కొన్ని మెయిన్ అన్నీ తీసేస్తాను.
మనకి వద్దు అనుకున్నప్పుడు సెక్యూరిటీ మనకి అంత లేదు, మనం బయట తిరుగుతూ ఉంటాము, వర్క్స్ మీద వెళ్తూ ఉంటాము, ఊరికి వెళ్తూ ఉంటాను. సో అలాంటప్పుడు వద్దనిపించింది. సో అందుకని చెప్పి తీసేస్తానన్నమాట. సో ఇంకా పొద్దున్నే ఇంకా టీ పెట్టుకొని తాగేస్తున్నాము. ఇంకా అమ్మ వాళ్ళు కూడా పాపం సడన్గా వచ్చారు. మేము వెళ్ళి అప్పటికి ఊరి నుంచి వచ్చి 4 days అయింది. నెక్స్ట్ డేనే ఇలా జరిగిందనమాట. సో దానివల్ల ఇంకా అమ్మ వాళ్ళు అయితే పరిగెత్తుకుంటూ వచ్చేసారు. అది కొంచెం అయితే దొరుకుతుందిలే అనుకోవచ్చు, బట్ కొంచెం ఎక్కువగానే ఉంది కాబట్టి వాళ్ళకి కూడా టెన్షన్ వచ్చేసింది అనమాట. ఏమైపోయిందో ఏంటో అని చెప్పి ఇంకా అమ్మ వాళ్ళకి కూడా ఉండకుండా వచ్చేసారు. వాళ్ళకి కూడా చెప్పలేదు నేను చాలా వరకు, ఎందుకంటే అమ్మ ఇంకా నాకంటే ఎక్కువ టెన్షన్ పడిపోద్ది. ఇంకా ఫైనల్గా అలా దొరికింది అనమాట. గోల్డ్ అయితే అమ్మ చేతికి దొరికింది. మేమైతే అందరం అక్కడే వెతికాము, ఎంత వెతికినా దొరకలేదు. లాస్ట్లో అలా దొరికింది. లక్ష్మీదేవికి కూడా కోపం వచ్చింది అనుకుంటా అండి, ఏంటి ఇంత కేర్లెస్గా ఉన్నావు, పెట్టి 2 నెలలు అయింది, నేనంటే నీకు వాల్యూ లేదు అని చెప్పి తన వాల్యూ తెలియడానికి నన్ను అంత టెన్షన్ పెట్టింది అనుకుంటా. సో ఇంకా టీ తాగేసాము. మార్నింగ్ టైం వచ్చేసి 8:39 అవుతుందండి. ఆ రోజు ఇంకా స్కూల్ లేదనుకుంటా, ఇంకా పిల్లలైతే ఇంట్లోనే ఉన్నారు. ఇంకా దోశలు అయితే వేసిస్తున్నాను అమ్మ వాళ్ళకి. దోశ తినేసి ఇంకా అమ్మ కూడా ఆ రోజు కొంచెం లంచ్ అది కూడా ప్రిపేర్ చేసి ఇచ్చి వెళ్ళింది. అంటే నిన్నంతా ఇంకా నేనేం తినలేదు కదా టెన్షన్కి, దానికి ఫుల్ నీరసం వచ్చేసింది నాకైతే. ఇంకా నేను చేయలేకపోయా. మార్నింగ్ టిఫిన్ అదైతే నేను రెడీ చేసేసాను. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే అమ్మ అవి ప్రిపేర్ చేయించేసి అంటే కర్రీ చేసింది, అలాగే రసం కూడా పెట్టింది. చికెన్ తెప్పించానని చెప్పాను కదా, నైట్ కొంచెం కుక్ చేసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా. సో అది అమ్మ ఫ్రై లాగా బాగా చేస్తుంది. ఫ్రై చేయించుకొని రసం పెట్టించుకున్నాను. ఇంకా అమ్మ వాళ్ళైతే దోశ తినేసి ఇంకా రైస్ కూడా తినలేదు అనుకుంటారు. లంచ్ బస్సు ఉంది, ఇంక మేము వెళ్ళిపోతాము, పనులు ఉన్నాయి కదా, అసలు ఈ నెల మొత్తం సరిపోయింది మీతోనే, పిల్లల్ని తీసుకెళ్ళడం, మళ్ళీ వాళ్ళని ఉంచుకోవడం, మళ్ళీ అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళడం, మళ్ళీ ఒక 2 రోజులు అలా ఉండగానే మళ్ళీ నేను పరిగెత్తమని చెప్పాను. సో అదండి, నేను మీకు చాలాసార్లు చెప్తుంటాను కదా తల్లిదండ్రుల వాల్యూ ఏంటి అని చెప్పేసి. వాళ్ళు మనకి ఏమి ఇవ్వకపోయినా మనం ఆపదలో ఉన్నప్పుడు పరిగెత్తుకొని వచ్చేస్తారు చూడండి, అది చాలా అనిపిస్తుంది. అమ్మ వాళ్ళు నిన్న లేకపోయిన ఉంటే మా పరిస్థితి ఘోరంగా ఉండేది. సురేష్ గారేమో పట్టించుకోరండి, ధీమాగా ఉంటారు. బట్ నేను అలా కాదు, దాన్ని వదలలేను, అలాగని పట్టుకోలేను, మధ్యలో నలిగిపోతూ ఉంటాయి. ఇంక మిగిలిన వర్క్స్, ఇంక ఎంబ్రాయిడరీ వర్క్స్, ఒకవైపు కస్టమర్స్ని డీల్ చేసుకోవాలి, వాళ్ళకి ఏం తెలియదు కదండి మన ఇబ్బందులు 100 ఉన్నా కానీ రిప్లై ఇవ్వట్లేదు, మాట్లాడట్లేదు అని అంటూ ఉంటారు. సో ఇంకా అలాంటివన్నీ సిచ్యువేషన్స్ తెలియకుండా వస్తుంటాయి ఒక్కొక్క రిలేషన్స్లో కావచ్చు, దేంట్లో అయినా కానీ. సో మనం అవన్నీ చూసుకుంటూ ఉండాలన్నమాట. ఇంకా వన్స్ అవన్నీ ఫ్రీ అయిపోయిన తర్వాత ఇంకా అందరితో మాట్లాడుకొని ఇంకా అమ్మ అయితే ఊరికి వెళ్తుంది కదా లౌక్యకి. మొన్నటి వరకు ఫీవర్ వచ్చిందండి, ఇంకా ఊరంతా తిరిగి వచ్చాం వాటర్ అది చేంజ్ వల్ల. సో వాటి వల్ల కొంచెం ఇంకా లౌక్యకి అయితే తలస్నానం చేయించేసింది అమ్మ. ఆ ఫీవర్ వచ్చి ఇంకా అప్పటికి 2 days అయిందనమాట తనకి స్నానం చేయించలేదు. ఒకరోజు స్నానం చేయిస్తే మళ్ళీ వెంటనే ఫీవర్ వచ్చేసింది. ఇంక అందుకని నార్మల్ తడిగుడ్డుతో తుడుస్తూ ఉన్నాను. ఇంక ఈరోజైతే జ్వరం కూడా పోయింది కదా అని చెప్పేసి తలస్నానం అయితే చేయించేసింది అనమాట. ఇంకా నానైతే తెలిసిందే కదా, మొక్కలకి నీళ్ళు పట్టడము, వచ్చారంటే మొక్కల మీదే సరిపోతుంది. సో అలా జరిగిందండి నాకు గోల్డ్ జ్యువెలరీ పోగొట్టుకోవడం, తిరిగి దొరకడం. ఇంకా ఆ రోజే వీడియోస్ చేయని చెప్పండి, ఆ టెన్షన్లో ఆ కాఫీ తాగేంత వరకే షూట్ చేశాను. దాని తర్వాత ఇంకా ఫోన్ పట్టుకోలేదు, ఏం పట్టుకోలేదు, ఒకవైపు కాల్స్ వస్తున్నాయి, ఏది ఇంకా నేను పట్టించుకోలేదనమాట. అట్లాగే సోఫాలో కూర్చోవడం, మళ్ళీ వెతుక్కోవడం, అదే సరిపోయింది. ఇంకా అమ్మ అయితే ఇక్కడ రసం పెట్టిస్తుంది అనమాట నాకు. అమ్మ రసం బాగా పెడుతుందండి. మొన్న పెదమ్మ వచ్చింది కదా, పెదమ్మ కూడా భలే పెట్టింది రసము. ఇంకా నేను కూడా పెడతాను కానీ నాకు రసం అంత కుదరదు, కొంచెం పులిపైన ఎక్కువ వేసేస్తాను, లేదంటే పులుపు తక్కువ వేసేస్తాను. పర్ఫెక్ట్గా లేకపోతే రసం మంచిగా తినలేము. సో ఇంకా అదనమాట. ఇంకా రసం పెట్టించేసి ఇంకా అమ్మ వాళ్ళైతే రిటర్న్ వెళ్ళిపోయారు. ఇంక నేను ఆ రోజైతే ఫుల్ రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే నుంచి అయితే మళ్ళీ వర్క్స్ చేసుకోవడం అయితే స్టార్ట్ చేసుకున్నాను అనమాట. ఇంకా అప్పుడే అమ్మ వాళ్ళిద్దరు రెడీ అయిపోయారు. ఉండమని చెప్పాను ఈరోజు, కాకపోతే ఇంకా తెలిసిందే కదా మొన్నటి వరకు తిరుగుతూనే ఉన్నారు, ఇంకా పనులు ఉన్నాయి, ఇంకా సరేలే అని చెప్పేసి వెంటనే స్టార్ట్ అయిపోయారు అనమాట. నేను ఇంకా గట్టిగా అడగలేదు ఉండమని చెప్పి,
పిల్లలు కూడా మొన్నటి వరకు అక్కడే ఉండొచ్చారు కాబట్టి వాళ్ళు కూడా అంతే మిస్ అవ్వలేదు, తొందరగానే వచ్చారు కాబట్టి. సో ఇంకా అమ్మ వాళ్ళకి కూడా వేరే పనులు కూడా ఉన్నాయి, ఇంకా వెళ్తాము అని చెప్పేసి అనేసరికి ఇంకా నేను ఏం చేయలేకపోయా, పంపించేశాను. సో ఇంక మళ్ళీ వెళ్తూ వస్తూ ఉంటాం కదా, నెక్స్ట్ సమ్మర్ హాలిడేస్ అవి వస్తున్నాయి, మళ్ళీ శ్రీరామనవమి ఇలా వస్తూ ఉంటాయి. సో అప్పుడప్పుడు కొంచెం టైం ఉన్నప్పుడు అమ్మ వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అని అయితే అనుకుంటున్నా. సో మొన్న చెప్పాను కదా, సో దానికి ఫిక్స్ అయ్యాను అనమాట. అప్పటికప్పుడు చెప్పి వదిలేసి అలా కాదు, ఉన్న టైం అనేది చాలా వాల్యుబుల్ అండి. పేరెంట్స్తో కానీ మన వర్క్ విషయంలో కానీ మనకి పనికిరాని విషయాల గురించి పట్టించుకోకుండా మన కోసం ఎవరైతే ఉన్నారో, మనల్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళ కోసం మనం ఆలోచించామంటే మన లైఫ్ చాలా బాగుంటుంది. మన పని మనం చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఇదండి వాళ్ళ వీడియో అయితే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలానే ఉండాలి. నేను మీతో పాటు వీడియోస్ ఇంకా మంచిగా షేర్ చేసుకుంటూ ఉండాలి. మీ అందరు కూడా హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటూ ఈ రోజు వ్లాగ్ని అయితే ఎండ్ చేస్తున్నా. ఇంకా అమ్మ వాళ్ళైతే అలా ఊరికెళ్ళిపోయారనమాట. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అది వరకు బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.